హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనము వెరైటీ రైస్ చేస్తామన్నమాట. ఈ రైస్ పంజాబ్లో అయితే చాలా ఫేమస్. ఆ రైస్కి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేసుకున్నాము. చూడండి, ముందుగా పచ్చిమిరపకాయలు అయితే దొరుకున్నాం, టమోటా దొరుకున్నాం, దానికి కావాల్సినవి ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. ఓకే, అయితే ఇది మంచి టేస్ట్ స్మెల్ రావాలంటే దీంట్లోకి వెరైటీస్ అన్ని చూడండి మనం వేస్తాము. సేమ్ బిర్యానీకి వేసినట్టే అనమాట. చూడు, వీటికి కావాల్సినవన్నీ అన్నీ చేసేస్తాము. అన్నీ చెక్క, లవంగాలు, పెద్ద యాలక బుడ్డలు, ఇవన్నీ మనం అరేంజ్ చేసామన్నమాట. చూడండి, ఒక చిన్న హాఫ్ నిమ్మపండు, అట్లే ఒక చిన్న బాటలో 7Up, పింక్ సాల్ట్, పెరుగు డబ్బా అనమాట ఇది. ఓకే, వీటన్నీ చేసి ఈరోజు రైస్ చేస్తా. చూడండి ఎలా ఉంటుందో. దాంట్లోకి నంచుకునే దానికి చికెన్ కూడా తండూరి చికెన్ టైప్లో చేస్తాను అనమాట. ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. చూడండి, అన్ని చేసిన తర్వాత ఎలా చేయాలా ఏమి అనేది అన్నీ మీకు చూపిస్తా. మీరు కూడా చేసుకొని తినండి, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెడీ అవుదాం, ఇంకా వంట రూమ్లోకి పోదాం. అయితే రైస్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా చూడండి ఈ వీడియో. ఇదే మాదిరి చేయండి, పెట్టండి ఇంట్లో పేరెంట్స్కి తింటే మళ్ళీ కలవరించాలి. అట్లే మేమైతే ఇంకా ఈ వంటకు రెడీగా ఉన్నాం, స్టార్ట్ చేస్తాం. చూడండి ముందు ఎలా చేయాలా ఏమనేది. ఒరిజినల్ ఆవు నెయ్యి, ఇది ఒరిజినల్ ఇండియా నుంచి తెప్పించాం అనమాట. చూడండి, కొంచెం నూనె వేసుకున్నాము, గెప్సన్ నూనె. దీంట్లో కూడా నేనైతే ఏది కూడా ఆయిల్ అయితే ఎక్కువ వాడను అనమాట. తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్టీగా చేస్తా. మన వంటల్లో వెరైటీ అదే. చూడండి, ఎక్కువ చేయను, ఒక్క స్పూన్ అంతే. నెయ్యి వచ్చి ఒక స్పూన్ వేసాం కదా. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత, కాగింది, మనమైతే ఏం చేస్తామంటే ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేస్తాం. ఈ దాల్చిన చెక్క మొత్తం అన్నీ మనకేం కావాలో బిర్యానీ ఆకులు అన్నీ వేసేస్తాం. చూడు, వేసాం కదా. వేసుకున్న తర్వాత ఇంక ముందుగా మనం వేయాల్సిన వెరైటీ ఏముంది, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఉల్లిపాయ వేసుకున్నాం కదా. నిదానంగా మంట పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డ వేసినాం కదా. ఎర్రగడ్డ వేసిన తర్వాత అల్లము, ఉల్లిపాయ పేస్ట్ వేసి, టమోటా వేసి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే టమోటా ఇవన్నీ బాగా నూనెలో ఉడకాలన్నమాట, ఏగల. ఈ విధంగా ఏగల. ఎర్రగా ఏగినాయనుకో, ఎంత ఏగినాయంటే నూనెలో అంత టేస్ట్ వస్తాయి. చూడు ఎలా ఏగినాయో. రెండోది, మనోళ్ళు చేసే పొరపాటు ఏమంటే అన్నం అయిన తర్వాత పైన వేస్తారు కొత్తిమీర, పుదీనా. అట్లా ఈ మసాలా ఏగేటప్పుడు ఈ మసాలా కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా బాగా తరుక్కొని కొంచెం వేసి ఈ మసాలాలో వేయించాలి. అందులో దీంట్లో రెండోది ఏమంటే మసాలా పొడి అనేది ఏం లేదు, ఓన్లీ ఉల్లిపాయ, టమోటా, ఇంక వేరే వెరైటీస్ అంతేగాని మసాలా అయితే వేయమన్నమాట. ఇప్పుడు మనం వేయబోతున్నది ఏమి చూడండి. మేమైతే మామూలుగా పింక్ సాల్టే వాడతాం, వేరే సాల్ట్ వాడడం. కూరలకు కానీ, తినేదానికి కానీ, ప్రతి ఉదానికి కూడా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో ఈ 7Up బాటలు వేస్తాం. బాటలు ఇది వచ్చి పెరుగు, ఫ్రెష్ పెరుగు. ఈ పెరుగు
2 గెప్సాలు పెరిగి వేయబోతున్నాం. అంతే, ఇట్లా వేసుకుంటా. ఇప్పుడు తక్కువ మంట పెట్టి బాగా ఉడకబెట్టాలన్నమాట. ఎంత బాగా తక్కువ మంటలో ఉడుకుతుందో అంత టేస్ట్ వస్తుంది. చూడు ఎలా ఉందో కలర్, ఒకసారి ఎటు చూపించు. చూడండి, ఈ పెరుగు అంతా గడ్ల లేకుండా కరిగేడిగా కలబెట్టుకొని రవ్వ మంట ఎక్కువ పెట్టుకొని చూడ. రెండోది ఇంకో విషయం ఏమంటే దీంట్లో కలర్ ఏమి మిక్సింగ్ చేయం మనం. కొందరు కలర్ పొళ్ళు చేసి కలర్ తెప్పించి ఇచ్చేస్తారు. కాదంటే లాస్ట్లో జఫ్రాన్ వేస్తాం, ఏది కుంకుమ పువ్వు వేస్తాం. కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకుంటే కలర్ వస్తుంది అనమాట, మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వేస్తాం. ఎందుకు, ఆరోగ్యానికి మంచిది, ఏం హానికరం చేయదు కాబట్టి వేస్తాము. కలర్ మాత్రం వాడొద్దండి, ఎట్టి పరిస్థితుల్లో కలర్ అనేది ఎవరు వాడొద్దండి. కలర్ వాడితే చాలా జబ్బులకు. ఇప్పుడు మనం చేసే వెరైటీ ఏమంటే ఇంకోటి కుంకుమ పువ్వు చూడు, అంతే ఎక్కువలే, 1-2 ఆకులు అంతే. ఎక్కువ వేసినామంటే హీట్ ఎక్కువ. దీన్ని ఇప్పుడు పాలల్లో నానబెట్టాల. చూడు పాలు కదా, చాలు అంతే. ఈ పాలల్లో నానబెట్టాల. అది ఇప్పుడైతే ఇవైతే బాగా కాగిపోయింది అనమాట. చూడు బాగా ఉడికిపోయింది. ఒకసారి ఇట్లా చూడు, బాగా ఉడికిపోయింది, అయిపోయినట్టే. ఇంకా మనం ఏం చేయాలంటే ముందుగా 3 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా బియ్యం, నానబెట్టాం. చూడు ఎలా వచ్చాయో, ఎంత బాగా నానాయో. ఇప్పుడు ఈ రైసు వేసేసాం. రైస్ వేసాం కదా. నేనైతే అందరూ కొలుస్తారు అనమాట, సరేసురు అది ఇన్ని గ్లాసులకు అన్ని నీళ్ళు ఇలా అవి ఇవి ఇలానే. నేను అవన్నీ ఎందాస్తే వేస్తా. అంటే అమరా కుక్ అంటే అలా ఉంటుంది అనమాట, స్పెషల్. మనం ఏం చేసినా ఒక వెరైటీగా ఉంటుంది, ఒక స్పెషల్గా ఉంటుంది. ఒకరు చేసేది రెండో వాళ్ళు చేసేది నేను చేయను అనమాట. మన కుక్లో స్పెషల్ అది. చూడండి, నేను అందాస్ అంతే. ఓకే, చూపిస్తా చూడండి. మళ్ళీ రైస్ ఎలా అవుతుందో అట్లా పట్టుకుంటే సేమేలుగా దున్నిట్టు ఉండాలన్నమాట. ఆ మాదిరి చేస్తా రైస్. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేసేదేమి చికెన్. ఈ చికెన్ అన్నమాట. చూడు ఇలాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కాల్చుకోవాలన్నమాట చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఇటుకేలకు మా వంటలు రెడీ. సూపర్ రైస్ చూడండి ఎలా వచ్చిందో. గంటితో కలబెడితే మెతుకులు సేమేలు వచ్చినట్టు వచ్చింది. రైస్ ఎలా ఉందో రైస్ కబాబ్ చూడు. ఇదంతా పంజాబ్లో చాలా వెరైటీ అనమాట. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళినాం కాబట్టి అక్కడ తిన్నాము హోటల్లో. చూసి ఆ రోజు చూసి వచ్చి మనం కూడా చేయాలా రకం కింద చేసాము. దీన్ని ఏదో అంటారు, వాళ్ళ పేరు మర్చిపోయినా నేను. అయితే సూపర్ రెమెడీస్ అనమాట. ఈ రైస్కు, ఈ కీరకాయ చట్నీకి ఉల్లిపాయ. దీంట్లోకి ఏం చేసామంటే చుక్కాకు చట్నీ చేసినామన్నమాట. ఎందుకు చుక్కాకు చట్నీలో కలిపి తింటే ఈ పులుపుకు ఈ రైస్కు ఒక నాటి టేస్ట్గా. ఓకేనా? మా వంటలన్నీ చూసి, మా వీడియో బాగా అందరూ చూసి ఇంకా 10 మంది షేర్ చేసి, మా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా సింపుల్, ఎక్కువ టేస్టీ అనమాట. భలే టేస్టీ ఉంటుంది. ఓకే మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అమరా రాయల్ 77 ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్.